మన జీవితంలో అన్నింటినీ అంగీకరించాలి, కానీ ఇతరుల జీవితం నుండి ఏది కూడా ఆశించకూడదు. బండలు మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధలు బాధ్యతలు మోయగలిగే గుండెబలం ఉన్నవాడే ఈ లోకంలో నిజమైన బలవంతుడు. చూసుకుంటే చెడు అలవాట్లు ఉన్నవాడు మారుతాడని నమ్మవచ్చు, కానీ చెడు ఆలోచనలు ఉన్నవాడు మారుతాడని మాత్రం అస్సలు నమ్మకూడదు. ఎలా అయితే పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికి విలువ, అలాగే మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికే ఎక్కువ విలువ. నీ దగ్గర డబ్బు ఉందని, నీ హోదా పెరిగిందని అహంకారంతో కళ్ళు నెత్తిన పెట్టుకుని పైకి చూస్తూ నడవకు. కాలానికి గుణపాఠం నేర్పడం బాగా తెలుసు. ముళ్ళులా నీ కాలకి గుచ్చుకొని నీ చేయితోనే తీసుకునేలా చేస్తుంది. ఈ ప్రపంచంలో అన్ని నిజాలు బయటపడేది మనిషి ఆవేశంలో ఉన్నప్పుడే. నువ్వు చదివి ఎన్ని డిగ్రీలు సంపాదించావనేది ముఖ్యం కాదు సోదరా, చదివిన చదువు నీకు ఎంత సంస్కారం నేర్పిందన్నది ముఖ్యం. నువ్వంటే ఇష్టం లేని వారు నీకు లోకో చేసి మాట్లాడేవారు, నీకు విలువనివ్వని వారు నీకు దూరం అయ్యారంటే అది నీకు గొప్ప వరం. ఈ రోజుల్లో తోడు పుట్టిన అన్న తమ్ముడే ప్రేమ చూపించట్లేదు, అలాంటిది బయట వాళ్ళు చూపిస్తారని ఎలా? జనాలలో వచ్చే మార్పు చాలా సహజం తెలుసా. ఎలా మారాలి అని వివేకం చెబుతుంది, మరి ఎప్పుడు మారాలన్నది అనుభవం చెబుతుంది, ఎందుకు మారాలన్నది అవసరం చెబుతుంది. మనిషి భావోద్వేగాలకు బానిసైతే అతని బలాన్ని మరిచిపోయి బలహీనంగా మిగిలిపోతాడు. నమ్మిన వారిని మోసం చేయడం తప్పు అని ఒకప్పుడు చెప్పుకునేవారు, కానీ ఇప్పుడు దానినే తెలివి అంటున్నారు. కాలం మారిందో, కాల ధర్మం మారిందో అర్థం కావట్లేదు. మిత్రమా, నీకు సంబంధం లేని వారి దగ్గర నీ రహస్యాలు చెప్పుకు, మరి నీకు కావలసిన వారి దగ్గర అబద్ధాలు చెప్పుకు. మనిషికి కొవ్వు పెరిగితే గుండెపోటు వస్తుంది, మరి ఇతరులపై ఎక్కువ నమ్మితే వెన్నుపోటు తప్పదు. గుండెపోటు కన్నా వెన్నుపోటు చాలా ప్రమాదకరం, ఎందుకంటే గుండెపోటు వస్తే బ్రతకొచ్చు, అదే వెన్నుపోటు మాత్రం బ్రతికి ఉన్న శవం చేస్తుంది. తమకు అంటూ ఒక ఉనికి ఉన్నవారు ఎటువంటి పదవి లేకపోయినా బలవంతులుగా ఉంటారు.